వెళ్ళింకా ఎవరైనా చూస్తారు. ఎన్ని రోజులు ఇలా గాలికి భయపడే దీపంలా ఎవరు వచ్చినా రాకున్నా నేను నీతోనే ఉండాలి. నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. అయితే వెళ్ళి పెళ్లి చేసుకో. స్విచ్ చేసిన బల్బులా కావాల్సినప్పుడల్లా వెలుగుతావు. ఆ స్విచ్ నువ్వే ఎందుకు కాకూడదు? నేను స్విచ్ని కాదు, కరెంట్ని. కావాల్సినట్టు వాడుకోకపోతే కాలిపోతావు. కాలిపోయినా సరే రాలిపోయినా సరే కాదనకుండా వస్తానండి. నేను నీకు ఎప్పుడో చెప్పాను, లేచిపోదాము గీచిపోదాము అంటే నీకు వాచిపోతుంది. నేనంటే ఇష్టం లేదా? లేదు. ఇంతకీ నాతో వస్తావా లేదా? నాకు రానని ఇంగ్లీష్లో చెప్పడం రాదు. అయితే ఈ జన్మలో నీ ముఖం చూడను. అదృష్టవంతుడివి, కొడుకు జాబ్ వచ్చింది, మంచి జీతం కూడా. ఏదో మన ప్రయత్నం అంతా భగవంత దేవాలే ఇలా కలిసి వచ్చింది. అదేం కుదరదా, పార్టీ ఇయ్యాల్సిందే. ఏట తగాల్సిందే. అట్నే మావా, నీకంటేనా? ఎంఆర్ఓ పని అంటే మంచిదేనా మావా? ఏందిరా, అది కూడా ఒక రావటమేనా? మా వాడు గనక పరీక్షలు రాస్తే స్టేట్లోనే ఫస్ట్. నాకు తెలీదా ఏంది? మొన్న నేను కూడా ఇదే మాట అంటే ఎంత వచ్చేం లాభం, ఇప్పుడేం పీకుతున్నాడు అన్నాడు. మళ్ళీ నేను అన్నట్టు నువ్వు అనద్దు. అటువంటి గతి లేని బతుకుతాం రా మేము. మా తాత అంటే ఈ చుట్టుపక్కల 4 జిల్లాల్లో పేరు రా. ఏమనుకున్నావా ఏందో? నాకు తెలీదా ఏంది? మా తాత వాళ్ళు బయటికి పోయి
మేం పలానా పెద్ద ఆయన మనుషులని చెప్తే చాలు ఓ అబ్బో కుర్చీలు కాఫీలు ఎందుకులే వ్యవహారం అంతా. అయినా మాది ఏమన్నా ఆశామాష వ్యాపారం అనుకున్నావా? రాజ్యాలు పోయినా రాయల్టీ తగ్గదురా మాది. నాకు తెలియదా ఏంది ఏది ఆ ఒక్క నిమిషం పడాలే గాని ఈ పక్క జిల్లాలో తిరిగేది మనక. అదేరా అదే. మళ్ళీ పెళ్లి చేయరాదు. మొన్న మా అత్తలు చూస్తే పిల్ల ఏముందిలే సినిమాటర్ కూడా పరిగణ అనుకో. కాకపోతే కాస్త భేద స్థితి అయినా మనకి లెక్క తక్కువ అయ్యింది. చూడాలరా, ఏడా నాకు తీరకలేదు. అదేదో తొందర కానిస్తే మనిషి కేళం ముదిరిపోతే మళ్ళీ కష్టం. బుద్ధి ఉందిరా నీకు? ఏం మాట్లాడుతున్నా? మావాడికి ఏమిరా దాపటగిత్తలాగా సింహసింహలాడిపోతుంటే. నాకు తెలీదా ఏంది ఏందమ్మా నువ్వు ఏంది నేను కూడా మిక్చర్లో గ్రైండర్లు అంటుంటా. ఇల్లు మిక్సీలో వేస్తే తినరన్నా, రోట్లోనే. మరి ఇపిరి మనుషులు అబ్బా రాకెట్ కాలంలో కూడా రాళ్లతో సంసారం చేస్తున్నారు. ఇపిరేందిరా ఇటమిల్ బాబు కరెంట్ మిషన్లో వేస్తే. ఓ అబ్బో మీ సాంగ్యాలు మాకు అర్థం కావులే. చెప్పినావా మేవాడికి? ఆ, ఏమన్నాడు? ఏమనలేదు. నువ్వు చెప్పినట్టు చెప్పినావా నేను చెప్పినట్టు చెప్పినావా? నేను చెప్పినట్టే. చెప్పలే. మనుషులు చెప్తే ఇనే రకం కాదమ్మా, ఇంకోసారి చెప్పి చూడు. హ్మ్. ఏమన్నా దొరికిందా? ఏ పోయిన పరేకులు. రేయ్, రుణం లేకపోతే పొడమ తల్లి పొత్తన్ని కూడా ఇనుమో ఇత్తడో చేస్తుంది. మనం పోయి చూద్దాం పామాము, ఇత్తడేమన్నా పొత్తుడవుద్దేమో. ఉండమే నువ్వు ఒకదానివే. రేయ్, ఈ చుట్టుపక్కల 10 ఓళ్ళలో ఎవడు కట్టే తక్కువరా మనం. ఉన్నదంతా ఊడ్ చేసి లంక బిందెల మీద పెట్టేవేందిరా? ఓ పిల్ల లేదు జల్లా లేదు. ఈ ఇంటి పేరేం కావాలి, నా పేరేం కావాలి? నువ్వు పుట్టిన తర్వాత పెట్టిన పేరు పోయిన తర్వాత లేకపోతే ఏమి? ఒరే ఒరే ఒరే, అసలు నువ్వు చదువుకున్నావట్రా? మనిషి బతికేదే పేరు కోసంరా. ఒరేయ్, మనిషి బతికుండగానే బతుకు కాదురా, చచ్చినాకు కూడా బతికుండాలి. అది బతుకట్టే. చూడమే, ఈ నా దినానికి కూడు కూడా పెట్టేటట్టు లేడు గానే, అదేందో నువ్వే చూడు. మసూర బియ్యం పెడతాంలే 3 మూటలు. 3 మూటలు అది పెట్టడమేనా? 1 ఎకరం బియ్యం పోయాలా? జిల్లా మొత్తం చెప్పుకోవాలా? నీకు బతికి ఉన్నప్పుడు ఎలా ఉండాలి దానికంటే చచ్చిన తర్వాత ఎలా ఉండాలి దాని మీద ఎక్కువ క్లారిటీ ఉంది. ఓ రబ్బే, చిన్న పెద్ద చెప్పిందే కొంచెం ఆలోచన చెయ్యి. మా నాయన ఊరికి ఒక దాన్ని ఉంచుకొని 100 ఎకరాలని 6 ఎకరాలు చేసిండు. నేను నానా యాతనలో పడి 50కి తెచ్చా. నువ్వేంది మళ్ళీ అక్కడికే తీసుకుపోతుంటివి? ఓ రబ్బే, కూకొని తింటే కొండలైన కరుగుతాయి అబ్బే. రేపటి నుంచి నిలబడి తింటాడులే మావా. ఉండమే నువ్వు ఒకదానివే. ఇంతకీ గొడ్లకు గడ్డేసివా లేదా? వేశాను. ఆ, మీ అయ్య చూసిన సంబంధం గురించి ఏం ఆలోచించావు? చెప్పాను కదా, ఎన్నిసార్లు చేసుకుంటారు? ఆయన అనే దాంట్లో తప్పే ఉంది. వంశానికి వారసుడు కావాలని ఎవరు మాత్రం అనుకోరు. ఇప్పుడు తప్పొప్పుల సంగతి ఎందుకు? నీ చెల్లెల కొడుకుని తెచ్చుకుంటా అన్నావు కదా. వాళ్ళు ఇవ్వనన్నారు. ఆస్తంతా మీ ఆయన అమ్ముకుంటూ పోతే మా వాడు పొరకలేసుకుని పోవాల్సిందే అన్నారు. అయితే ఎవరైనా అనాథం తెచ్చుకో. మీ అయ్య ఒప్పుకుంటాడా? నీకు పిల్లలు కావాలా, ఒప్పుకోవడాలు కావాలా? ఒప్పుకునే పిల్లలు. అందుకే నిన్ను చేసుకోమనేది. మరి నాకు ప్రాబ్లం ఉంటే నీకు చేసేవాడా? ప్రాబ్లం లేదు కదా. ఏందక్క బాగున్నావా? బాగున్నానన్నా. వదిన పిల్లలు బాగుండారా అన్నా? వదినంటే నువ్వు చూస్తున్నదని ఇప్పుడు వదిన కదమ్మా, మధ్యలో ఇంకా వదిన వచ్చింది, వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి పిల్లలు ఉన్నారు, బాగున్నారు. పద, మందేసిన తర్వాత మజ్జి తిందు గాని. యమ్మీ, మంచి మిరపకాయ తగిలి ఎన్ని రోజులైందో.
బావా హ్యావ్ ఇట్. కొంచెం కొలెస్ట్రాల్ కంట్రోల్ చేద్దామని. అసలే ఆయిల్కి మైలేజ్ ఎక్కువ, కరగటం కష్టం. చేస్తామని బతకడం మానేస్తావా? నిన్నే యూట్యూబ్లో చూసా, యూరిన్ దాగి యోగాలు బతుకుతున్నారంట. ఎరా నా గ్లాస్లో పోసి ఇచ్చేయమంటావా? అట్ట కాదులే బావా, ఎవరి గ్లాస్ వాళ్ళదే. ఇంతకీ యూరిన్ థెరపీని తెలుగులో ఏమంటారు? దమ్మర్ తంత్ర. అసలు ఏ తంత్రం మంత్రం లేకుండా మన బావ చూడు ఎట్టున్నాడు. ఐ ఫౌండ్ ఎ వెరీ రేర్ డయాగ్నోసిస్. జబ్బా? ఇంచుమించుగా అలాంటిదే. చూపిస్తా. యా లుక్, ప్రతి మనిషి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని పంపించగలడు, రిసీవ్ చేసుకోగలడు. బట్ అవి చాలా వీక్. ఈ మనిషి అంటే నువ్వు, నీ మెదడు మిగతా వాళ్ళలా కాదు. నీ మెదడులోని కణాలు ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. దానివల్ల మెటల్ డిటెక్టర్స్ కంటే స్ట్రాంగ్ సిగ్నల్స్ని పంపించగలవు, అలాగే రిసీవ్ చేసుకోగలవు. నీ మైండ్ ఇలా ఉన్నా నీకే జబ్బు లేదు, కానీ నువ్వు డబ్బు సంపాదించట్లేదు. మనీ మేకింగ్ మ్యాండేటరీయా? అఫ్ కోర్స్, ఫర్ బీయింగ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. అది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. నా సక్సెస్కి మనీ మెట్రిక్ కాదు. ఇది పేపర్లు ఎక్కిస్తే లెక్కిస్తారా? లెక్కిస్తే ఎక్కిస్తారు పేపర్లో, కానీ మనం రాయొచ్చు. వద్దు. ఇంత పెద్ద డిస్కవరీకి కవరేజ్ లేకపోతే ఎలారా? ఏ అమెరికాకో ఆఫ్రికాకో బో, తిమింగలో అంత తెలియబెట్టుకుని చీపుగా చేపల మనూరులేంది బతకడం. ఎక్కడైనా నీళ్ళలోనే ఉండాలి. ఓకేరా, బాయ్. రేయ్, రేపు డమర్ తంత్రం ట్రై చేసేవు రా వాడే. చాలా ఇంపార్టెంట్. అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు కూడా సర్టిఫై చేశారు. ఆలస్యమైన అమృతం అవసరం లేదు. కూర్చోండి సార్. ఎవరైనా ఈయన ఓఎంఆర్ అని బెంగళూరులో పెద్ద బిజినెస్ మ్యాన్ మావా. హాయ్, ఐఎమ్ ఓఎంఆర్. మీ గురించి చెప్పాడు. ఫస్ట్ ఫిక్షన్ అనుకున్నాను, కాదు సైన్స్ అన్నాడు. మీరంత సోషల్ కాదని కూడా చెప్పాడు. అందుకే నేను మిమ్మల్ని ఎకనామికల్గా ఎంకరేజ్ చేద్దామని వచ్చాను. సారథి ఆఫ్రికాలో పెద్ద మైనింగ్ బిజినెస్. నువ్వు నాకు ఎంత ఇంపార్టెంటో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. సో మీకు నేను ఎంత యూస్లెస్ చెప్పనవసరం లేదు. నీకు ఇంట్రెస్ట్ కలగడానికి నీకున్న ఏ ఇంట్రెస్ట్ అయినా సాటిస్ఫై చేయగలను. ఇంటి దగ్గర ఉండడమే నాకు ఇంట్రెస్ట్. జస్ట్ ఇన్ కేస్. సరే, సార్కి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తా. సార్ సార్, నా టైం విలువ ఎంతో నీకు తెలుసా? నేను ఊహించలేనంత. మరి వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో ముందే నువ్వు తెలుసుకోవాలిగా. ఉండదని తెలుసు. వెంట్రుకతో కొండను లాగమన్నారు, కానీ కొండనే తీసుకొచ్చి ముందు పెడితే కాట్లో కళేబరం కూడా కాళ్ళ మీద నడిచొస్తుంది అనుకున్నాను. కానీ ఈ కళేబరం ఇంత కుళ్ళిందని అనుకోలేదు. ట్రస్ట్ మీ, దిస్ డీల్ వర్త్ యువర్ టైం. మీరు టైం ఇన్వెస్ట్ చేశారు, నేను ఇంట్రెస్ట్ కలిగేలా చూస్తాను. ఓకే, కీప్ ఇన్ టచ్. ఐ విల్. నేను చెప్పాను కదా. నువ్వు రాయొద్దన్నావు, చెప్పొద్దన్లా. నేనేమన్నాను నీకు తెలుసు. తెలుసు మహాన్ బావా, తెలుసు. నువ్వెంత వద్దన్నావో ఆయన అంత కావాలన్నాడు. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయేమో అనుకున్నాను. చిన్న ఆశపడ్డాను, వర్కౌట్ అవ్వలేదు. వదిలేయ్. ఏం లాభం లేదురా. వాడు మనుషులు చెప్తే వినే రకం కాదు. మరేను కాసేపు పసులు పక్కన కూర్చోబెడదాం. అయినా ఈ ఆఫ్రికాలు అమెరికాలు ఎందుకులే అన్నా? ఏడికి పోవద్దు లెక్క. మొగుడు పిల్లలు ముప్పొద్దులా వండుకు తినండి. ఆఫ్రికా నయంలే. అమెరికాలో అయితే రోజు తుపాకులతో కాలుస్తుంటారు. అసలు ఈ అమ్మి గట్టిదైతే వాడెందుకు ఇలా ఉంటాడు? ఇవాళ రేపు ఆడవాళ్ళు ఎట్టున్నారు? మొగుడిని గీత గీసి నిల్చోబెడుతున్నారు. మరీ మెతకైతే కష్టం.
జన్మలో నా ముఖం చూడనన్నావు. ఇప్పుడు కూడా నీ ముఖం చూడట్లేదు. ఏమందన్నా అమ్ముతాడేమో అడుగు. అదిగో మాటల్లోనే వస్తున్నాడు అబ్బి. ఏమన్నా బాగుండవా? ఈ కయ్య ఎంత కమ్ముతావు? ఈ కయ్య చూడు ఒక రేట్ చూసి చెప్పు. ఇదేమంత పెద్ద వాకల భూమి కాదు కదా. నీ కళ్ళుంటే తెలుస్తుంది ఇది వాకల భూమో కాదో. ఈ మాటలని ఎందుకులే అన్నా, ఈ ఎకరాకి ఆ ఎకరా, ఆ మామిడి చెట్టున్న ఎకరా ఇచ్చేయి. అదేం మాట అబ్బా, ఇది అమ్మితే 2 లక్షలు కూడా చేయదు, అదేమో 6 లక్షలు కూడా రాదు. అంత వారే ఆడుందిలే. సరే రా, ఇంకో 10 కిలో ఏమన్నా. ఇదిగో ఆశకు కూడా ఆనకట్టు ఉండాలి. ఇదిగో అబ్బే, ఈ అబ్బితో నేను మాట్లాడుతున్నా కదా, నీకెందుకు మధ్యలో? సరే రా, అగ్రిమెంట్ రాసుకుందాం. ఈ డెడికేట్ అంటే ఇందులో ఏదో ఉంటుంది. ఇవాళ రాత్రికి ఎలాగైనా మనం రిచ్ అయిపోవాలి. ఇవాళ శుక్రవారం, రేపు రాసుకుందాం. సరే ఇదిగో అబ్బే, నీకెందుకు పెద్దవాళ్ళం మేము మాట్లాడుతున్నాం కదా, ఇదన్నారు కదా. ఇవాళ రాత్రికి రత్నాల పంటే. ఇదిగో ట్రాక్టర్ చేరంతదో ఎక్కడ ఉన్నదో. ఇదిగో అబ్బి అటెల్ అబ్బి, అబ్బే నువ్వు ఆడదావు. ఇగో నువ్వు ఏడదావు అబ్బే, ఏడదావు. అరే నువ్వు ట్రాక్టర్ అడుగో. ఇగో పెద్ద ఆడదావు. తవ్వురా తవ్వురా. ఎరా ఏమన్నా దొరికిందా? ఏం దొరకలేదన్నా. తవ్వురా తవ్వండిరా. రే ఏమన్నా తోదురా అన్న. రే ఏం చేస్తావరా, ఏం చేస్తావరా, ఏం చేస్తావు? రే బాగా కాదురా, పలుగు పలుగు పెట్టు. యాదవనాల అమ్మా లచ్చిందేవి తల్లి నాకు దొరకమ్మా. అమ్మ లచ్చిందేవి అమ్మా, నువ్వేం చేస్తావు? అరే అరే నీ తొవ్వురా తొవ్వు. అమ్మ అమ్మ లచ్చిందేవి. అరే ఒరే అబ్బే, ఇదా ఆ మిషన్ తీసుకురా. దా 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 చూడరా చూడరా అబ్బే. చూడు చూడు చూడు, ఏదో వద్దా. ఏంటి ఎడబెట్టి ఆడపోయిండు? ఆడ తెచ్చిండు. వస్తానా బాయిలో పడు. ఏం చూస్తున్నాడా బాయిలో? బాయిలో ఉంది అని చూద్దామని. ఆడ పని మానేసి వచ్చావా? పనికి మానేదవా? ఎలా ఏదవనా? రే తవ్వండి తవ్వండి తవ్వండి, ఆడ వదలొద్దు అబ్బే. అన్నా ఏం దొరకలేదన్నా. ఏం దొరకలేదు అబ్బే. ఏడేమే వీడు? ఏమైంది? ఓ రబ్బే, ఆ చేను కొన్నే వద్దురా. రాత్రికి రాత్రి ఆ చేను అంతా ఎవరితో దున్నిచ్చిండట, ఏమి లేదంట. అందుకే ఆ అగ్రిమెంటు రేపు చేయించుకుంటా అన్నాడు. ఆడ అసలే అమావాస్య నాడు పుట్టినోడు. ఏ అన్న రాసుకుందా అగ్రిమెంట్? రావుకాలం వచ్చేలోపు. సరే పేపర్లో తెచ్చావా? బీపీ కొంచెం ఎక్కువైనట్టుంది. ఏందబ్బా నువ్వు ఇప్పుడు ఆగింది? లేదే. ఎవడుకురా బీపీ? ఎవడుకురా బీపీ? గంతల గంతలు వేసుకునే నాయాల బడవా. ఇదిగో అన్నా. అమ్మా జాగ్రత్త మావో. అన్నా ఎక్కడో చెప్తావా? అవసరం లేదు, నీళ్లు కొట్టేయండి. ఏంది బాయిలోనా? అమ్మో
నేనంత చూసినాం కానీ చూడలేదే. నేను చెప్పినా కదన్నా. నువ్వు మీరా అబ్బే ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏం చెప్తారో చూస్తాం కదా. ఎందుకు తగిలింది రోయ్? మొత్తానికి ఛాన్స్ కొట్టేశావు. నీ దశ తిరిగింది పో. ఏంది బంగారం కదా? బంగారమే. కావాలంటే తీసుకోండి. లచ్చిందేవి ఒకటి అబ్బే ఒక్క బిల్ల ఒక్క బిల్ల అబ్బే లచ్చిందేవి. అన్నా నేను చెప్పినా కదన్నా బాయిలో ఉంటదని. చూడు దొరికేదాకా పైకి వచ్చావు చంపేచ్చనాయాలా. ఎలక్ట్రిసిటీ కనిపెట్టినప్పుడు ఏమాత్రం పబ్లిసిటీ వచ్చిందో కానీ బావిలో దొరికిన బంగారానికి మాత్రం విపరీతంగా వచ్చింది. ఊరంతా పనోళ్లకు పట్టిన అదృష్టాన్ని తమ దురదృష్టం అనుకున్నారు. లైఫ్లో ఫస్ట్ టైం కూలీలుగా పుట్టినందుకు కుమిలి ఏడుస్తున్నారు. కానీ కాలం వాళ్ళ జడ్జిమెంట్ని చాలాసేపు గౌరవించలేదు. పొలిమేరలో దిగి రైట్కి వెళ్ళినవాడు రంగడు. రాకెట్ కంటే స్పీడ్గా రంగడి పెళ్ళానికి ఈ వార్త చేరింది. చాటా చీపుడుతో స్వాగతం పలికే పెళ్ళం కొత్త కోక కోడి కూరతో ప్రపంచంలోని ప్రేమనంతా పంచడానికి నిరీక్షిస్తోంది. ఈ గ్యాప్లో ఊరిలోనే ఉన్న రంగడి కొడుకు రంగడిని చూసి ఇన్స్పైర్ అయ్యి బావిలో దూకాడు. బావిలో బంగారమే కాదు అప్పుడప్పుడు నీళ్లు కూడా ఉంటాయని తెలిసే లోపలే నీళ్లు మింగాడు. విషయం తెలిసి ప్రేమసాగరంలో ఉన్న రంగడు బండి మీద బావి దగ్గరికి బయలుదేరాడు. టర్నింగ్లో తడబడ్డాడు. గుంతలో పడ్డాడు. గుంతని పూడ్చాడు. లెఫ్ట్కి వెళ్ళిన లింగడు లక్షాధికారి అవుతున్నాడని తెలిసి సంవత్సరం ముందు వదిలేసిన పెళ్ళం సాయంత్రానికల్లా ఇంటికి రావడానికి సిద్ధమైంది. లింగడు మాత్రం పెళ్ళాం కంటే పెళ్ళాం చెల్లెల్ని ప్రిఫర్ చేస్తా అన్నాడు. పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు. పెద్దరికాన్ని నిలుపుకున్నారు. నిన్నటి వరకు ఒక పెళ్ళాం కూడా లేని లింగడు 2 పెళ్ళాలతో వస్తున్నాడు. కొత్త పెళ్ళాంతో ఎక్కువ సరదాగా ఉన్న మొగును చూసి పాత పెళ్ళాం ఓర్చుకోలేకపోయింది. ఆటో ఆపింది. దిగింది. పెద్ద రాయితో లింగడు నెత్తి మీద రెండోసారి అవసరం లేకుండా పోయింది. ఎంత యాక్సిడెంట్లు అనుకున్నా ఊళ్ళో వాళ్ళకి నిజం తెలుసు. నిజం తెలిసిన వాడు నిజం చెప్పలేడని తెలుసు. బంగారం భయంతో ఓడిపోయి వచ్చి వాకిట్లో పడి వార్త పోలీస్ స్టేషన్లో పడి. అన్నా చెప్పమ్మా. హలో, నన్ను గుర్తుపట్టారా? నేను మెటల్ డిటెక్షన్ మైండ్. అతను గుర్తున్నాడు. అతను బావిలో నుంచి బంగారాన్ని తీశాడు. దట్స్ కూల్. అయితే వాడు నా దగ్గరికి ఎప్పటికి రాడు. మీరు కావాలనుకున్నది అలా వదిలేస్తారా? నాకు కావాల్సింది ఎలా దక్కించుకుంటానో నీకు తెలీదు. కానీ సో దక్కించుకోవడానికి దారి ఈ దారిలో దొరకొచ్చా? ముందు ఈ దారి మూసుకోకుండా చూడండి. ఇందులో నీకేంటి? నాకు ఇందులో ఏంటి, ఎందులో అయినా ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు జైలుకి వెళ్తాడు, రేపు బెయిల్ మీద ఎలాగూ బయటకు వస్తాడు. బట్ ఫేమస్ అయ్యి మొక్కను తీసి పాతుకోవటం చాలా ఈజీ, బట్ చెట్టుని కష్టం. ఇంటికి వస్తాడు, పనికొచ్చేలా చూడు. ఓకే ఓకే. అలాగే సార్, నేను చూసుకుంటాను సార్. సార్ కొంచెం నా ప్రమోషన్ సంగతి. ఓకే సార్. మీ ఆయనంటే అంతేదన్నదానివి, మరి నాతో ఎందుకుంటున్నావు? నేనేమీ నీతో ఉండలేదు. నేనేదో కొద్దిగా చనువుగా ఉంటే నువ్వే దాని ఛాన్స్ తీసుకున్నావు. నీకిష్టం లేకుండానే ఆ అమ్మాయిలు ఫ్రెండ్స్ అవ్వడం కోసం లొంగుతారు, ఆ అబ్బాయిలు లొంగ తీసుకోవడానికి ఫ్రెండ్స్ అవుతారు. చా, ఫ్రెండ్స్ అనొద్దు.
మన ఫ్రెండ్షిప్ వేరు, అమ్మాయిల అబ్బాయిల ఫ్రెండ్షిప్ వేరు. అంతా ఒక్కటే. కనీసం ఇద్దరిలో ఒకరికైనా ఆ ఉద్దేశం ఉంటుంది. అది బయటకు వస్తే మనలాంటి ఫ్రెండ్స్, లేదంటే మామూలు ఫ్రెండ్స్. ఏదో ప్రపంచం మొత్తం చూసినట్టు చెప్తున్నావే. ఈ సందు చివరి దాకా పోతే చాలు, లోకంలోని కాకులన్నీ ఒక్కటే. తోలు తేడా ఉండొచ్చు అంతే. నిజం చెప్పాలంటే నీ మీద ఇష్టం కన్నా నీ దగ్గరున్నప్పుడు నేనులా ఉంటాను. మీ ఆయనేం ఆపడు కదా నువ్వులా ఉండడానికి. ఆయన నా దగ్గర ఉన్నంతసేపు నేను పిల్లల్ని ఇవ్వలేకపోయాను అన్న ఎలిది ఎక్కువ ఉంటుంది. సరే నేను పోతున్నా. ఉండు, చెప్పు అంటావు, చెప్తే తట్టుకోలేవు. అసహ్యం లేదా నేనంటే? ఎందుకు? ఎందుకా? నేను చేసిన పనికి సరైన మగాడైతే నన్ను చంపేవాడు, చేతకాని వాడైతే చచ్చుండేవాడు. నాకు తెలిసి మగాడైనా ఆడదైనా బతకడం గురించి ఆలోచిస్తారు. ఎంత నీతి తక్కువ! మనిషికి జంతువుకి తేడా ఏముంది ఇంకా? ఖచ్చితంగా ఇది మాత్రం కాదు. చూడు, ఏం చెప్పినా నేను చేసింది పాడు పని. ఇప్పటికైనా వెళ్ళి పెళ్లి చేసుకో. ఇప్పటికైనా ఎప్పటికైనా నేను నీకెప్పుడు చెప్పలేదేమో, నువ్వు నా భార్యగా రావడం నా అదృష్టం. నేనంత గొప్పదాన్ని ఏం కాదు. మొదటి తప్పు భయంతో చేస్తాం, ఆ తర్వాత జాగ్రత్తగా చేస్తాం, ఆ తర్వాత నుంచి అంతే కదా అని చేస్తాం. నేను అంతే కదా అనుకున్నాను. రే శేఖరా, ఇట్రా ఇట్రారా. రేయ్, నువ్వు పోయి ఆ పక్క తలిపేసిరా. కోకో, డాడీకి పోయినావురా అబ్బే? ఈ మధ్య కనపడటం లేదో? నిన్న కూడా కనిపించిననే. మామా, తోటలో నీళ్ళు పోతున్నాయి మామా. దూది పడవ ఒక్కడ సక్రమంగా పనిచేసి అవటం లేదు. ఇవాళ అన్నిటిని బిగెత్తా. జనాభా లెక్కలు సార్. మీరు తెలుసు సార్ నాకు. మాకు ఈ వజ్రమ వైడూర్యమో కనిపెట్టి ఇవ్వచ్చు కదా, ఈ ఉద్యోగాలు చేయలేకపోతున్నాము. ఎంతమంది ఉంటారు సార్ మీ ఇంట్లో? 3. మీ ఆవిడ పేరేంటి సార్? ఏంటి సార్, మీ ఆవిడ పేరు కూడా గుర్తులేదా? మీ పేరేంటమ్మా? అమ్మా, మిమ్మల్ని, మీ పేరేంటి?
అయితే ఏమంటావు? నేనొచ్చానంటాను. నీ పేరు కూడా గుర్తులేని మనిషితో ఉండలేక వస్తానంటావా, లేకపోతే నువ్వులా ఉండాలని వస్తానంటావా? కారణం ఏదైనా ప్రతి విషయంలో నువ్వు మాత్రమే ఉన్నావు, నేనెక్కడా లేను. నువ్వు నాతో ఉన్నప్పుడు నీకు సంతోషం ఉంటది అంటేరా? ఉంటుంది, కానీ నిత్యం నాకు సంతోషం ఇచ్చే మనిషి నా గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించదనే బాధ ముందు ఆ సంతోషం చాలా చిన్నది. అయితే ఏమంటావు? బస్ ఎక్కేంత వరకు తోడొస్తానంటాను. తోడు లేకుండా నడవడం ఏడు నుంచో మొదలు పెడతాను. పక్కలోదే ఊరన్నాక ఎన్నో వాగుతుంటారు, అన్నీ పట్టించుకుంటావా ఏంది? అందుకే పెద్దోళ్ళు ఊరికే అన్నారా, లోకులు కాకులనే. ఏందిరా అది? ఏముందిలే, అందరికీ తెలిసిందే. నేను చెప్పాలే వాళ్ళ అమ్మకి బాగలేకపోతే ఊరు పోయిందని. వాళ్ళ అమ్మ లేదని ఊర్లో అందరికి తెలుసు అనుకో. నేను వస్తాలే మామ, ఊళ్ళో పని ఉంది. నువ్వేం దిగులు పడక మావా, నువ్వు అను మాపిడాలకి 30 మందిని తెస్తా. సినిమా కూడా పనికిరా అనుకో. చిచ్చి, ఇక ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగలేను. ఏం తిట్టా వచ్చినావు? నీకు అయ్యగా ఉందామని. నీకు ఇంకా సిగ్గు రాలేదా? ఇంకా వచ్చినట్లేదు మావా. నీకు డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చానో జబ్బులు వచ్చానో ఇడేం లేదు, పో. కావాలంటే నాది తీసుకో, యాదోటి ఉండిద్ది. నీది కాదు. చెప్తే అర్థం కదా, చదువుకున్నావు, ఆ మాత్రం జ్ఞానం లేదే. మా మామ ఇయ్యడు కానీ నాది తీసుకో అబ్బి, యాదోటి ఉండిద్ది. ఏం లేకున్నా పర్వాలేదు, ఒకవేళ అందులో ఏమైనా ఉన్నా నువ్వే తీసుకో. చైన్ నువ్వే తీసుకో, చైన్ డబ్బులు కూడా నువ్వే తీసుకో. నేను అమ్మనిగానే నన్ను వదిలేయి. ఏం చేస్తే ఇస్తావు? 6 100 100 6 అమ్మే ప్రసక్తి లేదు. నా జోలికి కానీ నా పొలం జోలికి కానీ వస్తే మనుషుల్లో తిరగనోడివి, మన గురించి తెలియదు, ఎవరినైనా ఎంక్వైరీ చేసుకో, నీకే మంచిది. ఇదిగో అబ్బే, మగోను అయితే నా చేను తీసుకో, యాదోటి ఉండిద్ది. మీ ఆవిడ 3 నెలల ముందే అమ్మింది, అందులో ఏదో ఒకటి ఉండడం కాదు, అమ్మడానికి చేయలేదు. యాంది మావీడు, మనం మొగోళ్ళ గురించి మాట్లాడుతుంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడతాడు. ఆడింగ్ కూడా ఆడినట్లు నోరుందుకు పెడతారు, ఆడింగిల్ నాయాల. ఏంద్రా ఎంచిగా, ఏంది మా ఆయన చూపు మీద ఉండవే? ఏం లేదురా, ఆడు మా మామ కై కొనడానికి వచ్చిండు. మా మామ ఈయన అన్నాడు. ఓ అంతేనా? అంతేనా కాదు,
ఆడు కొనడానికి వచ్చిందంటే యాదో ఒకటి ఉంటది. అదేందో చూద్దామా? ఏందే మీ మామకు నేను తెలుసే. ఏ మా మామకు తెలియకుండానే ఇవన్నీ మామూలు కాదులే. దేనికైనా దమ్ములు ఉండాలా అలాగా. అక్కడ నీ ఏలవుడు ఉడికి బట్టెక్కింది ఇంకా ఆడ మీ ఆవిడ సెల్ ఫోన్ రింగ్ అవుతుందట పోయి చూసుకో. ఆయన మీలాంటి పని లేని పోరం పొగులుతూ నాకేంద్రా దీన్నిదిరా అంజిగానికి లేచిపోయిందంటగా. లేచిపోయిందా వెళ్ళిపోయిందా? దానికి దీనికి పెద్ద తేడా లేదు లేరా. అంతేనంటవా? అదే వచ్చింది, అదిగో అన్న వచ్చింది. ఒక సేన్ తవ్వాలి, వస్తారా? ఎందుకు రాము? ఇంతకీ ఏడా? మీరు చూసిన కాడనే. అబ్బో ఆడితో వ్యవహారమా? పెద్ద పంచాయతీ అండి బాబా. ఎట్ట తెలుస్తుంది? తవ్వుతే అట్టనే తెలుస్తుంది. నేను తవ్వించానని తెలుస్తుంది. తవ్వింది మీరేని ఎట్ట తెలుస్తుంది? మీరు చెప్తే తప్ప. అయినా ఆడితో వ్యవహారం అంటే డబ్బుతో పాటు ధైర్యం కూడా కావాలి బాబా. ఇంతకీ వదిలేడన్నా ఊరు కదా. పదండి, ధైర్యాన్ని ఇస్తా. తీసుకో. ఏంద్రా ఏమైంది? ఏదో ఉందాడా? ఏదో ఉంది. ఏముంది? చంపి పూడ్చినట్టున్నారా? అందుకే అమ్మన్నాడు పొలాన్ని. బయటికి తీయండి. మనకెందుకండి బాబా, పూర్తి పోదాం. ఎవరై ఉంటారు చూద్దాంపా. వాళ్ళ అన్న కొడుకురా, ఆస్తి కోసం అయి ఉంటది. సిటీలో చదువుకుంటానులా ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు చంపిండు. 2-3 రోజులు అయ్యి ఉంటుందిరా. అందుకే ఆడితో ఎవరు డేంజర్ అని చెప్పింది. ఇంకెక్కువ లోతులేదు, తొందరగా తావండి, అయిపోతుంది. నువ్వు ఊరుకోనా? వద్దు, అరగంట కూడా పట్టదు. మెత్తడి నేల. ఏంద్ర వానా? 10,000 ఎక్కువ ఇస్తా. చెరకు 10,000 ఇస్తా. ఓయ్, జైలుకు పోతా ఉండా. 10 రోజుల్లో బయటకు వస్తా. ఈ 10 రోజుల్లో ఎంత మటన్ తింటావో అంత మటన్ తిను, ఎంత మందు కొడతావో అంత మందు కొట్టు. ఆ తర్వాత అటన్నిటికీ నించను.
మ్యాడ్? బుద్ధుందా నీకు? ఇట్ వాస్ టూ క్లోజ్. చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? యు ఆర్ నాట్ డెడ్. సీ డర్టీ వాటర్. సీ నీకేం కాలేదు. షాక్లో ఫెయింట్ అయ్యంతే. భయపడే అవసరం లేదు. బకెట్ నీళ్ళు స్నానం చాలు. షట్ అప్. దగ్గరలో ఏదైనా ఉందా ఫ్రెష్ అవ్వడానికి? ఇటు వెళ్తే ఊరుంది, అటు వెళ్తే చెరువు ఉంది. ఊర్లో ఏమైనా ఉందా? ఊర్లో ఇల్లు ఉన్నాయి. చా, నీ ఇల్లు ఉందా? ఆ ఇంట్లో బకెట్ కూడా ఉంది. షట్ అప్. లెట్స్ గో. ఇదిగో బాతురాజు, నువ్వెంతంటే అంత, నాకు మాత్రం వాడిపోవాలి. నాకు లెక్క కాదు. ఓ 10,000 ఇవ్వు, బ్లడ్ బాత్ బిగించేస్తాను. నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చూడరా. ఏందిరో ఎంజిగా మంచి ఊపు మీద ఉండటుంటావా? తవ్విండు. మా మామని జైలుకు పంపిస్తే ఊరుకుంటామా? ఇయాలని కథ చూడాల్సిందే. ఊరుకా, ఎవరు తవ్వించారో మాకు తెలవదా ఏంది? ఏందిరా? మేము కాదన్నావు, నువ్వు వేరే వాళ్ళతో తవ్వించలే? ఉరే, నా ఆలి మీద ఆనా, నేను చేయలే. ఆవులు మమ్మల్ని స్టేషన్కి రమ్మండ్రు సాక్ష్యానికి. ఒరే బాబురే, నేనేదో ఊరికే అన్నా గానీ నాకంత దమ్ములు ఉన్నాయా చెప్పు? జేబులో 1000 రూపాయల నోటు కట్కట్లా ఆడిపోతుంది అబ్బి. మీకు దండం పెడతారా స్వామి? మీ నోటికి తాళాలు వేయండిరా. తాళం వేయాలంటే తాయిలం సమర్పించాలరా. థ్యాంక్స్ రా, మంచి నోటు చూడు. ఖాళీ చేసినారు కదరా. జీప్ నీ సొంతమేనా? మైలేజ్ ఎంత ఇస్తుంది? తెలీదు. నేను బాతులు అంటోళ్ళని, నన్ను మోసం చేయలేవు. జీప్ నీ సొంతం కాదు. గన్ అయినా నీ సొంతమా? గన్న? అది కూడా లేదా? కనీసం కత్తి? ఏం కావాలి? ఒక్క నిమిషం కావాలా? ఆగాలి. నీకు పోసుకోవాలనిపించలేదా? ఇప్పుడు మరి ఇప్పుడు సరే పద. నేనెవరో తెలుసా? బాత్లాంటోడు. కరెక్ట్. ఎక్కడ దిగుతావు? ఇందాక నేను ఎక్కిన దగ్గర. అయితే ఈయనే దిగు. తమ్ముడు, జీప్ ఉంటే సరిపోదు, రెస్పెక్ట్ కూడా ఉండాలి. బాతు బెదిరింది. మొత్తానికి ఒక ఐడియా వచ్చిందిరా. ఆడు మామూలుడు కాదు. నీకెట్ట తెలుసా? నేను పాస్ పోసుకోవడానికి 3 నిమిషాల కిందకి దిగానే. ఆడు అసలు దిగనే లేదు. ఎవరికైనా పాస్ వస్తే పక్కోడు కూడా వస్తుంది కదా. అంటే పాస్కి దిక్కుంటే కూడా తెలివైన లెక్క. అందుకని కాదురా గూట్లే, అదొక సిగ్నల్. సిగ్నల్ ఇచ్చేదానికి ఇది సిరివెన్నెల కాదు, అడవి కాచిన వెన్నెల. రే, బామర్దిగా అడిగి బొర్ర ఎక్కువరా. నేను బాతులోడని ఇట్టే కనిపెట్టేశాడు. బాతులోడు అంటే ఏమన్నా భారతరత్న? నీకేం తెలుసురా బాతుల గురించి? అబ్బో, వద్దులే. అయ్యో, రే, మీ మామగాడి పని అయిపోద్ది, అందరం కలిసి మందేద్దాం పదండి. ఓపెనర్ నో, పుష్ చేయి. అవసరం లేదు.
కాచిన వెన్నెల అంటే అర్థం తెలుసా? అడవిలో వెన్నెల కాదు, స్టీల్ గ్లాస్లో రెడ్ వైన్. పెళ్లి కాలేదా? మై వైఫ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందంటే? వెళ్ళిపోయింది. మరి పిల్లలు లేరా? లేరు. మా నాన్న ఉండేవాడు. ఊర్లో అవమానంగా ఉందని తీర్థయాత్రలకు వెళ్ళాడు. మొగ్గుడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. రీజన్ ఏంటి? నేను ఉండడానికా? కాదు, తను వెళ్ళడానికి. ఐమ్ సారీ, నాకు ఇలాంటి విషయాలంటే భలే ఇంట్రెస్ట్. నీకిష్టమైతేనే చెప్పు. ఏంటి రీజన్? నాకు తన పేరు గుర్తులేదని. సీరియస్లీ? ఐ మీన్ నీకు పేరు గుర్తులేదని? ఐ మీన్ నీకు నిజంగా పేరు గుర్తులేదని? ఐ మీన్ నీకు నిజంగా తన పేరు గుర్తులేదని? ఐ మీన్ నీకు అసలు... ఎస్. ఓ మై డియర్, హీ మైట్ బి వార్మింగ్ సమ్వన్ ఎల్సెస్ బెడ్. అది కూడా అర్థం కాలేదా? నాకు తెలుసు, బట్ రీజన్ అది కాదు. అంటే ఎఫ్ఐఆర్ ఉందని నీకు తెలుసు? ఎస్. నీకు తెలుసని తనకి తెలుసు. మందు తాగే అమ్మాయిల మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకు ఎవరి మీద ఒపీనియన్ లేదు. అయ్యో, ఊరు కాని ఊర్లో, టైం కాని టైంలో ఇలా నా అందం అడవి కాచిన వెన్నెల అవ్వాల్సిందేనా? తప్పకుండా వర్షం కురిసిన రాత్రి అవుతుంది. ఎక్కడికి వెళ్ళావు? నీకు ఇక్కడ ఎక్కడ తెలుసు? తెలీదని తెలిసి వదిలేసి వెళ్ళావా? ఇంట్లోనే కదా, లేట్గా పడుకున్నావని. నువ్వు లేటే కదా. నువ్వు వచ్చేసరికి నేను వెళ్ళిపోయి ఉంటే? నువ్వు వెళ్ళడానికి రాలేదని నాకు తెలుసు. ఎలా? యాక్సిడెంటల్ కాదు కాబట్టి. ఎందుకు అలా అనుకుంటున్నా? నువ్వు వదిలేసిన కార్ని నేను అడగకుండానే ఎవరో కేర్ చేశారు. సగం సమస్యని సాల్వ్ చేశావు. నేను వెళ్ళడానికే వచ్చాను, కాకపోతే నీతో. నేను నీకు మాత్రమే పడ్డాను, నీ ప్లాన్కు కాదు. నేను ఉండాలా వెళ్ళాలా? చెప్పాను కదా, నేను నీకు మాత్రమే పడ్డాను. ఊర్లో నుండి బామ్మర్ది బయలుదేరాడని ఫోన్ రాగానే నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. అట్నే వాడు జీపు తీసుకుని అక్కడ రాగానే మాటల్లో నిలబెట్టి అలాగే ఉంచు. ఈ లోపు మేము అందరం అక్కడికి వస్తాం. అది ఇదేం పెద్ద విషయం కాదురా, 10 నిమిషాల పని. సిటీలో ఇలాంటివి ఎన్నో. మనం స్కెచ్ గీసామంటే శవాలు అలా లెగాల్సిందే. ఈ స్కెచ్ కరెక్టే అంటావా అన్న? స్పాట్ పెట్టడంలో నేను బాతులు అంటోండి. గదిలో నువ్వు ఉండగా. హలో, నేను పనిలో ఉంటాను రా, మళ్ళీ చేస్తా, పెట్టు. ఆడిని పెట్టే మనకపోతే నువ్వే కట్ చేయొచ్చు కదా. అందరూ ఫోన్ల ముందు స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్ రింగ్ అవుతుంది, ముందు చూడండి రా. నీదే నాదా? హలో, వాడు చేయాల్సింది ఈ ఫోన్కేరా.
ఏదో మొహాలు వేసుకుని. నువ్వు వెళ్ళు. రేయ్, మీరందరూ రెడీగా ఉండండి. బ్లడ్ బాత్ బిగిన్స్. అంటే ఏందన్నా? రక్తం మరిగిన బాతు. అంటే నీలాగా. అన్నా జీప్ వస్తాందినా? రేయ్, తొంగి చూడకరా, ఫోన్ లో మాట్లాడు సావు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమంటివే. ఆన్ చేయి. అందుకే ఇరువైన ప్రొఫెషనల్స్ తోటే చేయాలి. అనో బండి ఆగిందనో. అనో బండి మళ్ళీ స్టార్ట్ అయిందినా? ఫోన్ లో మాట్లాడరా. నీ నెంబర్ నాకా లేదు కదన్నా. సరే రాసుకో. 98. అనో మళ్ళీ ఆగిందనో. వాడి సంగతేమో కానీ వీడికి మాత్రం ఖచ్చితంగా బ్లడ్ బాతేరా. అన్నా మళ్ళీ బండి వచ్చేస్తాందినా? అన్నా తొందరరా అన్నా. లేకండి రా. నన్ను లేపండి రా, లేపండి. అబ్బా అన్నా తొందరరా అన్నా, బండి వస్తుంది రా అన్నా. స్టాప్ స్టాప్. ఆపు యో యో ఆపు యా. స్టాప్ యో. అన్నా ఆపమంటే ఆపలే అన్నా. ఆపలేదని చెప్తారు, ఆడపోతా. ఆయన లేరు. తెలుసు, అందుకే ఈయనొచ్చారు. ఏం కావాలి? కావాలన్నది కాదనకూడదు మరి. షట్ అప్. ఐ క్యాన్, బట్ నాట్ ఫర్ ఫ్రీ. వాట్ డు యు మీన్? ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కోసం ట్రై చేయాల్సిన నువ్వు ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు? ఓ, అదా నీ ఇన్వెస్టిగేషన్? ఎస్, I was a sportswoman. Now I'm focusing on my business. And here by chance, I don't want to explain this to anyone. Will you please get out? Come on dear, you're trying very hard. Sports committee chairman shot dead. Mahila క్రీడాకారిణి మాయం. హై ప్రొఫైల్ కేస్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువై పోలీసుల వెతుకులాట. మనిద్దరికీ తెలుసు వాళ్ళు ఎక్కడ ఎతకాలో. తెలుసో తెలియకో నువ్వు పర్ఫెక్ట్ ప్లేస్లో ఉన్నావు. ప్రొవైడెడ్ ఐ కీప్ క్వైట్. ఏం కావాలి? నువ్వే కావాలి. నీతో పాటు కొంత డబ్బు కావాలి. మనీ లేట్ అయినా పర్లేదు, మ్యాటర్ ముందే కావాలి. రేపు ఇంకొకడు ఇలాగే వస్తే? రేపైనా ఎల్లుండైనా వచ్చేది ఒక్కడే, వాడు నేనే. నా లక్ నేను ఎవ్వరితో షేర్ చేసుకోను. ఓకే, రేపు ఇక్కడ ఎవరు లేనప్పుడు రా. ఇప్పుడు కూడా ఎవరూ లేరుగా? ఇప్పుడు రేపు కాదు, ఇక్కడ మనీ లేదు. మనీ కావాలంటే తర్వాత ఇద్దు గాని. రేపు రా, నీకు కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తాను. ఇప్పుడు వెళ్ళు. ఈ రాత్రంతా సుదీర్ఘ రాత్రి ఇంకొకటి ఉండదు. కీప్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. యూ నాటీ. దేర్స్ ఎ ప్రాబ్లం. నీకా నాకా? ప్రస్తుతానికి నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నీవే. నాకు నీ నుంచి ప్రాబ్లమ్స్ కాదు, సొల్యూషన్స్ కావాలి. He needs a package to calm down. ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నారా? He doesn't like sharing his love. యు థింక్ సో? I do. నువ్వు అక్కడ ఉండడానికి కారణం వాడేనన్న విషయం వాడికి తెలియదు. నీ ఇష్టం, ఇవ్వు. వాడికి కావాల్సిందైనా నువ్వు ఇవ్వాలనుకుందైనా. అర్థమైందా? ఓకే, బాయ్.
బంగారం లాంటి ప్లాన్ నాశనం చేసావు. ఆడు జీప్ ఆపని దానికి నేనేం చేసేది? నువ్వు ఎక్కడో ఉంటే కాదు, జీపును ఆపమంటే ఆపుతారా? జీపుకి అడ్డంగా వెళ్ళాలి. ఆడ ఆపకపోతే ఏం చేయాలో చెప్పినావా? నువ్వు వంకలోంచి రానికి 6 నెలలు పట్టింది. ఈ లోపు మూలలో ఉన్న ముసలితో కూడా లేచి పైకి వచ్చింది. ఆపండ్రా గోలా, జరిగేది చూడండి. ఈసారి సూపర్ ప్లాన్. జీపులు ఆపటాలు గిపటాలు లేవు. జీపు వెనకే కారు ఫాలోయింగ్. జనాలు లేని చోట జీప్ ఆగగానే ఆడికి బ్లడ్ బాత్. ఐడియా ఎలా ఉందిరా? ఉంది. ఈ ఐడియాలు వద్దు, ఒడియాలు వద్దు. ఈసారి ఆడింటి మీద డైరెక్ట్ గా అటాకే. చూడు బ్రహ్మాండం బావా, ఈసారి ప్లాన్కి ఈడు మాత్రం రాకూడదు. ఈసారి నువ్వు పిలిచినా కానీ నా బొచ్చుగాడు కూడా రాడు. రే, ఈ రోజు నీకు బ్లడ్ బాతే. యాంద్ర నువ్వు చేసేది బ్లడ్ బాత్? ఏంట్రా నువ్వు చూసేది? నన్ను కొడతావేంది? పడతా ఉండు. ఏమైందన్నా? అది బ్లడ్ తిరిగినట్టున్నాయి. బాతురాజు అన్నప్పుడే నీ మీద డౌట్ వచ్చిందిరా. మళ్ళీ బ్లడ్ బాత్ ఏంది మావా? ఈడా మనుషుల్ని చంపేడిదే. ఇంతకు ముందు ఏం చేసాడు అన్నా? బ్రహ్మాండం బావా, మొయ్ మొయ్ ఇంకా లే చూస్తూ ఉండరు ఏదో నాయుడు. ఒరే అంజే, ఈడితో కాదు కానీ ఆ డేవిడ్కి ఫోన్ చేయి. అది కాదురా, అసలు ఏం జరిగింది? చివరికి బాతు కదే బ్లడ్ బాత్ అయింది. హాయ్ డియర్. इसको लगा डाला तो लाइफ जिंगा लाला एंड सेव 500. చచ్చేంత భయం వేసింది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నావు? ఏదో వెతుకుతున్నట్టున్నావు. ఎస్, నువ్వింత రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్లకుండా దాస్తున్న రాజకోట రహస్యం ఏంటా అని. అందులో ఏ కోట రహస్యం లేదు. మరెందుకు ఎవరికి చెప్పలేదు? నన్నెవరు అడగలేదు, వాళ్ళు ఏదో ఊహించుకున్నారు. సీరియస్లీ? ఫర్ సో మెనీ ఇయర్స్ ఎవరు అడగలేదా? ఎస్, ఎక్సెప్ట్ మా నాన్న. ఆయనకెందుకు చెప్పలేదు? ఆయనకి అడగడమే తెలుసు, వినడం తెలీదు. సరే, ఏంటది? వెల్, 500 years బ్యాక్ ఒక డాక్టర్ ఉండేవాడు. ఓ, 500 years బ్యాక్. దాదాపు. అంటే వైద్యుడు. యా, వైద్యుడు. ఆయన వైద్యం చేసేవాడు. దాట్స్ వాట్ డాక్టర్స్ డు. నీకు వినడం రాదు. నో చెప్పు. కానీ ఆ వైద్యుడు మామూలుడు కాదు.
అతని పూర్వీకులు ఎవరు వైద్యులు కారు, అతనికి గురువు ఎవరూ లేరు, ఎవరికి ఏకలవ్య శిష్యుడు కూడా కాదు. కానీ అతను నయం చేయని జబ్బు లేదు. అతని వైద్యంలో మెలికలు ఏంటంటే ఎవరికి గులికలు ఇవ్వకుండానే వైద్యం చేసేవాడు. రోగి రాగానే పరీక్షించేవాడు, ఒక ప్రత్యేకమైన గదిలో పంపేవాడు. అందులో ఎవరిని అనుమతించేవాడు కాదు. తలుపులు బిగించేవాడు, అలాగే రోగి కళ్ళను కూడా. మెల్లగా లోపల దాచిన ఒక వస్తువు తీసేవాడు. ఆ సాధనం పేరే సుధర్మ. దానితో దేహంపై స్పృశించేవాడు. ఆరోగ్యంతో రోగి పులకరించేవాడు, తల్లిదండ్రులు పూజించేవాళ్ళు. అతని హస్తవాసి 4 దిక్కులకి విస్తరించింది. జనాలందరూ బ్రహ్మ జన్మనిస్తే ఈయన పునర్జన్మనిస్తారని నమ్మారు. బ్రహ్మతో సమానంగా పూజించారు. చివరికి చక్రవర్తులు కూడా. చరిత్ర సృష్టించిన తను సుధర్మ గురించి తెలిస్తే చరిత్రహీనుడు అవుతాడనుకున్నాడు. వ్యాధులన్నీ సుధర్మలో బంధించానని, లోక కళ్యాణార్థం తను దాన్ని మింగుతానన్నాడు. తన మరణాంతరం హిందూ ధర్మం ప్రకారంగా దహించకుండా భూస్థాపితం చేయాలన్నాడు. నేను ఎతుకుతోంది దానికోసమే. బుల్షిట్. స్టోరీ, సాధనము, అమృతాంజనము. ఒకవేళ నిజం కాకపోతే? నిజమే. ఎలా తెలుసు? నాకు తెలుసు, చదివాను. ఎవరు రాశారు? ఆ వైద్యుడే. బుక్ ఎక్కడా? బుక్ కాదు, పేపర్స్. అవి ఎక్కడో పారేశారు. అవి ఉన్నాయో లేదో కూడా తెలియదు. అంత ఇంపార్టెంట్ పేపర్స్ ఎవరైనా పారేస్తారా? పేపర్స్ కాదు, ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్. చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. డోంట్ ట్రై టు మేక్ ఎ ఫూల్ ఆఫ్ మీ. ఐఎమ్ నాట్. Maybe you're not, but I feel like a fool asking you this question. Okay, 500 years అంటే అయినా ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? తెలీదు, అందుకే వెతుకుతున్నా. ఎక్కడని? ఏ ఊర్లోని? ఆ వైద్యుడు సూసైడ్ చేసుకున్నాడు. ఆ ప్లేస్ ఈ ఊరు చుట్టుపక్కలే ఉంది. సూసైడ్. ఇదొక్కటే నమ్మే విధంగా ఉంది. వ్యాధులన్నీ సుధర్మలో ఉన్నాయని తెలిసి నువ్వెందుకు తీస్తున్నావు? నిజం కాదు కాబట్టి. ఏది? వ్యాధులన్నీ అందులో ఉన్నాయనేది. అది ఎవరికి చెందకూడదని అతను అలా చేశాడు. ఇంకా ఆపుతావా? నువ్వు నన్ను టీజ్ చేయడానికి చెప్తే పర్వాలేదు కానీ నువ్వు నిజంగా అది అబద్ధాల నుంచి ఫిల్టర్ చేసిన నిజాన్ని నమ్ముతూ ఉంటే నీకంటే పిచ్చోడు ఉండడు. పైగా మింగేంత సైజ్ అంటున్నావు. ఇన్ని సంవత్సరాలు ఎంత లోతులో? మ్యాక్సిమం ఎగ్ సైజ్ ఉండొచ్చు. ఆయన రాసిన దాన్ని బట్టి ఆ మెటల్ భూమి లోపల ఉండలేదు. జస్ట్ 2 meters లోతులోనే ఉండాలి. సో ఐ హ్యావ్ మై అడ్వాంటేజెస్. ఓరి దేవుడో. ఓకే, దొరికితే ఏం చేస్తావు? ఎప్పుడు ఆలోచించలేదు. ఓకే, వెతికి 90 years వచ్చేసరికి అది నిజం కాదని తెలిసిందనుకో. నిజమని చెప్పాను కదా. జస్ట్ అనుకో, అప్పుడు ఇట్స్ గాన్. నీ లైఫ్ అడవి కాచిన వెన్నెల. ఊర్లో కాచిన వెన్నెలతో ఉపయోగం ఏంటి? నువ్వు ప్రావర్బ్ కి పంచనామా చెయ్యొద్దు. నాతో రా, 4 రాళ్ళు సంపాదించు అండ్ మ్యారీ ఎ బ్యూటిఫుల్ గర్ల్. నీలాంటి దాన్నా? దట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ మనీ యు మేక్. నువ్వు గుడ్ ఎట్ ప్లానింగ్ లైఫ్, ప్రత్యేకించి పక్కనున్నదే. నేను 2 విషయాల్లో గుడ్. ఒకటి నీకు ఆల్రెడీ తెలుసు, ఇంకోటి నీకెప్పటికీ తెలీదు. కమాన్, నాతో రా, నక్షత్రాలు చూపిస్తాను. నాకు ఆకాశంతో పని లేదు, వెన్నెల చాలు. ఆకాశాన్ని చూడని వాడికి వెన్నెల్ని ఆస్వాదించే హక్కు లేదు. అయితే చూస్తా. అంటే వస్తావా? ఈరోజు వెళ్దామా? నేను రావటం లేదు. వస్తానన్నావు కదా. రానని కూడా అన్నాను. యు చీట్. ఆ మూమెంట్ అలాంటిది. మేక్ షూర్ ఇట్స్ వెరీ క్లియర్. నేను రాను. ఈవెన్ వస్తానని చెప్పిన. అబద్ధం చెప్పడానికి సిగ్గులేదా? అవసరం ఉంటే చాలు.
ఐ థింక్ యూ షుడ్ లీవ్ నౌ. నువ్వు లేకుండా నేను వెళ్ళను. నేను రావటం లేదు. ఇలా రోజు నెత్తట్లో నడవడం నా వల్ల కాదు. జర్నలిస్ట్ని మర్డర్ చేసినప్పుడే ఎందుకు వెళ్ళమనలేదు? అది నాకు సంబంధం లేని విషయం. ఈ అటాక్తో నాకు సంబంధం లేదు. రీజన్ ఏదైనా రిజల్ట్ నాకు నచ్చలేదు. యూ షుడ్ లీవ్ రైట్ నౌ. ఇప్పుడు చెప్పు, నేనా మనమా? నాకు బాగా వచ్చిన రెండో విద్య ఇదే. ఉప్స్, నీకు చూపించాల్సిన అవసరం రాదనుకున్నా. నన్ను ఇంప్రెస్ చేసి విషయమైనా తాగించచ్చేమో కానీ భయపెట్టో బతిమాడు పచ్చి మంచినీళ్ళు కూడా తాగించలేరు. నన్ను ఇలా తీసుకెళ్తే నీ అభినయం అంతా అడవి కాచిన వెన్నెల అవుతుంది. నేను ఒక షూటింగ్ అథ్లెట్ని. అన్ని మేజర్ కాంపిటీషన్స్లో మెడల్స్ గెలుచుకున్నాను. మా ఇంట్లో నేను ఒక్కదానే టాలెంటెడ్ కాదు. హాయ్ అండి, మీకోసం ఇవాళ స్పెషల్ తీసుకొచ్చాను. మీరు ఎప్పుడైనా కూరగాయల షాపింగ్కి వెళ్ళారా? వెళ్ళే ఉంటారు. వెళ్ళుంటే 1 కేజీ టమాటాలో 1 కేజీ యాపిల్స్ కావాలంటే మీరేం చేస్తారు? ఆచితూచి కరెక్ట్గా కేజీ బరువున్నాయో లేదో చూస్తారు. కానీ ఓ చిన్నారి మాత్రం ఎలాంటి తూకాలు లేకుండానే ఏ వస్తువు ఎంత బరువు ఉంటుందో చెప్పేస్తుంది. చాలా వింతగా ఉంది కదా. మరి ఆ కిడ్తో మాట్లాడదాం. హాయ్ శివాని. హాయ్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, థాంక్యూ. సరే, మరి నువ్వు ఎంత వెయిట్ ఉందో చెప్పేస్తావు కాబట్టి నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తాను. దాని వెయిట్ ఎంతో చెప్పు, ఓకేనా? దీని వెయిట్ ఎంత ఉంటుంది? 20 grams. 20 grams. మరి దీనిది? 200 grams. 200 grams. ఓకే, మరి ఇప్పుడు కొంచెం పెద్ద ఐటమ్ చూపిస్తాను. దాని వెయిట్ ఎంతో చెప్పు. దీని వెయిట్ ఎంత ఉంటుంది? 770 grams. వావ్, చాలా బాగా చెప్పేశావు. ఓకేనండి, చూసారు కదా ఈ చిన్నారిని. చాలా స్పెషల్ క్వాలిటీ ఉంది తనలో. అంతేకాదు ఈ చిన్నారి ప్రముఖ షూటింగ్ ఛాంపియన్ వెన్నెల అన్న కూతురు కూడా కావడం మరో విశేషం. Come in, Venela. థ్యాంక్ యూ సార్. How are you doing? ఫైన్ సార్. Fine is not enough. You should be doing great. Sit down. నీకేవేవో స్పాన్సర్షిప్స్ వస్తున్నాయని మేనేజర్ చెప్పాడు. నేను వాటన్నిటిని రిజెక్ట్ చేయమని చెప్పాను. చూడు వెన్నెల, నువ్వు ఇప్పుడిప్పుడే నడవడం స్టార్ట్ చేశావు. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ద గేమ్. I will take you high. I will make you the highest paid athlete. Not only in this country, but all over the world. థ్యాంక్ యూ సార్. Here, have a drink. నో సార్. Come on, I know you drink. నో సార్, జస్ట్ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో. Just take a sip. వద్దు సార్, థ్యాంక్ యూ. Okay, I can be your friend. Okay. I'll drink yours too. నీ మేనేజర్ చెప్పాడు యూ హ్యావ్ సంథింగ్ న్యాచురల్ అని. వై డోంట్ యూ షో మీ? సార్, ఐ మీన్ యువర్ న్యాచురల్ టాలెంట్. హియర్. ఇక్కడ ఈ గన్తోనా? ప్లేసు పిస్టల్ ఇంపార్టెంట్ కాదు, టార్గెట్. టార్గెట్ ఈజ్ ఇంపార్టెంట్. కమ్ ఆన్. ఈ క్యాలెండర్ చూడు. January 15th నా పెళ్లి రోజు. నేను మర్చిపోవాలనుకునే రోజు. అదే నీ టార్గెట్. షూట్.
మిస్డ్. నా పెళ్లి రోజు షూట్ చేయమంటే నా బర్త్డే షూట్ చేశావు. బ్యాడ్ లక్ ఫర్ మీ. కొద్దిగా టెన్షన్ అయ్యాను. లుక్ వెనెలా, ఒలింపిక్స్లో 40 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు 24 అవర్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. 600 పాయింట్స్ గెలుస్తారు. ఒక ప్లేయర్ ఛాంపియన్ ఎలా అవుతారో తెలుసా? పర్ఫార్మింగ్ అండర్ ప్రెషర్. గివ్ మీ ఎ డేట్. 19. Wow. Try now. What's your age? 20. That's your target. Fire. సరిగ్గా ఎలా చేయాలో చెప్పనా? Sure, sir. Shoulders straight. Back strong. Vanilla, I can make you great. చేయండి సార్. It's okay. Sports లో ఇదంతా కామనే. Oh my God! ఎవరది నీ కొలీగు? పసిపిల్లను చూడకుండా అన్ని ప్రశ్నలు వేసింది. ఏదో టెస్ట్ చేయడానికి అడుగుంటుందిలే. ఇదేమైనా జూ టెస్ట్ చేయడానికి? ఏదో క్యూరియాసిటీ రేవే, వదిలేయ్. చెప్పు తీసు కొట్టేవాళ్ళు లేక క్యూరియాసిటీ అంట, క్యూరియాసిటీ. అవును, అసలు టీవీ ప్రోగ్రామ్కి నువ్వే కదా ఓకే అనేది. అయితే ఇలా ప్రతి అడ్డమైన వాళ్ళు వచ్చి ఆడుకుంటారా? సరే అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ప్రతి దానికి ఆ వెధవ నవ్వు ఒకటి, నవ్వుతూ తలోపడం. వదిలేమన్నా. అంటే అది కాదు. హలో సార్. హాయ్ సతీష్, హౌ ఆర్ యు? యా ఫైన్ సార్, ఫైన్ సార్. బేబీ టీవీలో వచ్చే వరకు కూడా నాకు తెలియలేదంటే. ఏదో మేము కూడా ఈ మధ్యన నోటీస్ చేసామండి. గుడ్ గుడ్ గుడ్. యు మస్ట్ బి లక్కీ పేరెంట్స్. సతీష్, యునో అది కూడా నీ డాటర్ అంటే ఐఎమ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సార్. అన్నాడు సతీష్. నాకు ఫ్రెండ్ ఉన్నాడు. హీఈస్ వెరీ వెరీ బిగ్ సైంటిస్ట్. హీఈస్ రియలీ క్యూరియస్ అబౌట్ దిస్ బేబీ. వాడు ఒక్కసారి మీ పాపం చూడాలంటున్నాడు. వాట్ యు సే? అది యాక్చువల్గా ఏంటంటే మంజుకి ఇవన్నీ ఇష్టం లేదు సార్. శివాని అందరి పిల్లల్లాగా అందరితో పాటు ఆడుకోవడమే మాకు హ్యాపీ. కాదండి, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ హౌ మచ్ షీ ఇస్ బ్రింగింగ్ ఇన్. వాట్ ఎవర్, వి డోంట్ వాంట్ టు డిస్కస్ అవర్ బేబీ. మీరు పాప గురించి మాట్లాడేటట్టయితే ఇక వెళ్ళొచ్చు. మంజు సార్, అది సతీష్, యువర్ వైఫ్ హ్యాస్ ఎ వెరీ బిగ్ మౌత్. ఏయ్ చైతి, మంజు, యు బ్లడీ. Hey! మంజు, Hey! మంజు, మైండ్ యువర్ లాంగ్వేజ్ బేబీ. ఇప్పుడు కాదనడానికి నీ వైఫ్ కూడా లేదు కదా. యు అన్నయ్య, 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 వదినా, వదినా, ఏమైంది? అయ్యో.
Hey, no, don't go. Stay back. No, don't go. Stay back. Stay right there. Catch her. ప్లీజ్ ప్లీజ్ నో. పాపని యుఎస్ తీసుకెళ్ళాడు. నీ వైఫ్ వెళ్ళిపోయిందని తెలిసి నన్ను నీ మీద ప్రయోగించాడు. ఓఎంఆర్ ఇచ్చిన పాస్పోర్టే నువ్వు. ఐ నో ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు యూ. నేను చాలా ఫేమస్ అవ్వాలనుకున్నాను. ప్రతి ఒక్కరూ నా గురించి మాట్లాడాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఎవరికీ కనిపించకుండా బ్రతకాల్సి వస్తుంది. నువ్వు ఉండాలంటే ఇక్కడ ఉండొచ్చు. నీ మీద జాలతో కాదు, నేనే పొరపాటు పడ్డాను. జర్నలిస్ట్ని నేనే చంపాను. కానీ అటాక్ నా గురించే. నేను నీ వల్ల అనుకున్నాను. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు మీ. శివాని, షీఈ్ ఇంట్రెస్టింగ్. నేను తన్ని చూడడానికైనా వస్తాను. యా, నేను వస్తాను. బట్ నేను చేస్తుంది కంప్లీట్ అయ్యాకే. డోంట్ వరీ, ఐఎమ్ వెరీ క్లోజ్. హౌ క్లోజ్? వెరీ క్లోజ్.
ఎవరు కావాలి? మీ ఓనర్ ఎవరు? ఓనర్ గిన ఇవ్వలేరు. పో. గోడౌన్ కొందామని. గోడౌనా? గోడౌన్ అమ్మేది లేదు. పో. ఎంతైనా పర్లేదు. చెప్తే అర్థం కదా. పో. నాకు ఈ గేట్ దగ్గరే అవసరం. గోడౌన్తో పని లేదు. రేయ్ ఎక్కువసేపు ఎక్కున్నావు అంటే గేట్ కింద గొయ్యితో పాతేస్తా. పో. వద్దురా, అసలు ఆ ప్లేస్కి ఓన్ రావడం మనకు తెలీదు. నాకు తెలిసినంత వరకు అక్కడ ఎవడో గంజాయి గట్రా పెట్టున్నారట. చిన్న చితక వాళ్ళకైతే నయానా భయానా చెప్పచ్చు, కానీ అట్లాంటి వాళ్ళతో మనకి ఎందుకు? నా మాటిని అది వదిలేసి వేరే ఎక్కడైనా ట్రై చేయి. సర్లే, కొద్దిగా ఎయిట్ చెయ్యి, ఏదో ఒకటి ఆలోచిద్దాం. వాళ్ళు ఏం చేసుకున్నా నాకు అనవసరం. అది ఎవరిదో కనుక్కో, నేను నచ్చ చెప్తా. ఇల్లీగల్ బిజినెస్కి హెడ్ ఆడో కనుక్కోవడం కష్టం. అది ఆడు పబ్లిక్ లైఫ్లో ఉండేవాడైతే పట్టుకోవడం ఇంకా కష్టం. ట్రై చేయి, చూద్దాం. అయినా కనుక్కున్న ఆడెందుకు ఒప్పుకుంటాడు? సపోజ్ నేనే ఓనర్ అనుకో, నేను తవనిచ్చాను అనుకో, నువ్వు ఏదో ఒక చెంబో చేట బయట తీస్తావు, లేదంటే మొన్నట్లాగా ముత్యాలో పగడాలో బయట తీస్తావు. నువ్వు ఓనర్ కాదు కదా? అనుకో, అది పెద్ద న్యూస్ అయిద్ది. దాంతోపాటు ఆ ప్లేస్ ఫేమస్ అయిద్ది. సీక్రెట్గా చేస్తాం కదా. సీక్రెట్లే స్పీడ్ స్ప్రెడ్ అవుతాయి. అయినా నువ్వు చేసింది ఏ సీక్రెట్ అయింది కనుక సో వెయిట్ చేయని అవసరం లేదంట. అసలు ట్రై ఏ చేయని అవసరం లేదు. అక్కడేనా తవ్వేది? అక్కడ కాదు, అక్కడ. ఆలస్యం ఎందుకు, తొందరగా పోయి తోదాం పా అన్న. సరే, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అన్న, ఈ టైంలో అక్కడ ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే రాని, వస్తే మన రోడ్ మీద కదా తవ్వేది. రోడ్ మీదే కానీ కొద్దిగా లోపల, అంటే గేట్ పక్కన. అట్నా? ఇది గేట్, ఇది మనం ఇలా జీప్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యూటర్న్ తీసుకుంటాం. యూటర్న్ దాటి రోడ్ సైడ్ ఇంజన్ ఆపేస్తాం. అక్కడి నుంచి మీరు జీప్ని తోసుకుంటూ ముందుకెళ్తారు. ఆపడం ఎందుకు? గేట్ దాకా బండి పోదా? పోతుంది, కానీ గేట్ దగ్గర ఎవరైనా ఇంజిన్ సౌండ్ విని బయటికి రావచ్చు. వెళ్ళిన తర్వాత జీప్ని గేట్కి అడ్డంగా పెట్టి తవ్వండి. ఏం అర్థం కాలేదన్న, అంతా తెగమగ్గా ఉంది. ఇందులో తికమక్క ఏం లేదు, క్లియర్గా చెప్తాను చూడు. ఎవరు లేరు, ఎవరు లేరు. ఇక్కడి నుంచే తోసుకుపోండి. అయితే నువ్వు ఈ సెట్ సాట్ నుండి ఎవరా మీరు? ఈడేం చేస్తున్నారు? జీప్ చెడిపోయిందన్నా, దగ్గరలో మెకానిక్ షాప్ ఉందన్నా. ఈ టైంలో ఏం దొరకవు. చల్ చెప్తా అర్థం కదా. చల్ పండ్రా పండి. ఏం చూస్తారా? చల్ నడు. అనేంట్రా? ఒకవేళ తవ్వేటప్పుడు వస్తే, ఒకవేళ లైట్లు ఆపేసి తోసేటప్పుడు లారీ వెనక నుంచి వస్తే? అయితే ఇలా ప్లాన్ చేద్దాం.
ఎవరా మీరు ఈడేం చేస్తున్నారు? జీప్ చెడిపోయిందన్నా, దగ్గరలో మెకానిక్ షాప్ ఉందన్నా. ఈ టైంలో ఏం దొరకవు. చల్ చెప్తా అర్థం కదా. చల్ పండ్రా పండి. ఏం చూస్తారా? చల్ నడు. లోపలికి పోయిండ్రు. అనేంట్రా పొమ్మన్న గారా, ఇంకేం చేస్తున్నారు? అన్నా ఏమి చేయలేదన్నా, జీవి చెడిపోయింటే చూస్తున్నాం. ఏమైందిరా దీనికి? ఏంట్రా ఈ మూటలో? ఇసుకన్నా, పగలైతే పట్టుకుంటారని రాత్రి పోతే ఇట్టయింది. ఇసుకన్నా మొత్తం రాయే ఉంది. ఇసుకే అన్నా, చూడన్నా, సరిగ్గా చూడన్నా, ఇసుకే అన్నా. సరే అయితే పోదాం పండి. లోపలికి పోతున్నాడు, వెనక్కి తిప్పు. లోపలికి పోయింది. పోదాంపా. ఏమైంది? బండి నిజంగానే చెడిపోయింది. సరే ముందు జీపులోంచి బయటికి పోదాం, పదండి. ఏమైంది దీనికి? అరసొద్దు, మళ్ళీ బయటకు వస్తారు. ఇప్పుడు ఎవరు లేరు, పోయి తవ్వుతారా? ఏమైందో చూసి వస్తాను. ఎవడో ఎటాక్ చేసి చూడ. పట్టుకోరా పట్టుకోరా. చూడు అట్టు కాదు పొదల్లో చూడు చూడు. సముద్రం ఆ బ్రిడ్జిని చూడరా. ఈరోజు ఏమైంది? డెటాల్ లాంటిది ఏమైనా ఉందా? బ్లడ్ వస్తుంది. ఓమర్ కాల్ చేయి. ఇప్పుడా? ఇది తన పనా? కాదు, మన పని జరగాలంటే అతను కావాలి. అంటే కాల్ చేయి. ఓకే.
It's ringing. నేను వస్తాను. ఎక్సలెంట్. లెట్స్ మీట్ ఇన్ హైదరాబాద్. కానీ కానీ నాకు ప్లేస్ తవ్వించాలి. తాజ్మహల్ని తవ్వించమంటావా? చెప్పు, తవ్వించేద్దాం. అదేం ప్రాబ్లం కాదు. నాకు అదే ప్రాబ్లం. ఏంటి, తాజ్మహల్? కాదు, తవ్వడం. ఓ గోడౌన్ గేట్, హైవే పక్కన. ఓకే, ఒకవేళ నువ్వు అనుకున్నట్టు అక్కడేం లేకపోతే అయినా వస్తాను. లెట్స్ మీట్ సమ్వేర్ ఇన్ ఆఫ్రికా. Are you serious? Yes. ఫస్ట్ టైం ఫెయిల్ అయినందుకు ఫీల్ అవుతున్నావా? ఫెయిల్ ఏంటి? అదే, ఫస్ట్ టైం నువ్వు తవ్వించిన ప్లేస్లో ఏమీ దొరకలేదు కదా. నేను ప్రయత్నించిన ప్రతిసారి నాకు కావాల్సింది దొరకలేదు అంటే ప్రతిసారి నేను ఫెయిల్ అయినట్టు. నువ్వు నాకు అర్థం కావు. నువ్వు వస్తున్నా అని చెప్పిన సంతోషం కంటే నువ్వు వెళ్తున్నావన్న బాధే ఎక్కువగా ఉంది. తిరిగి వస్తాను కదా. నీకు బంగారు గుడ్లు పెట్టే బాతు కదా తెలుసు కదా. తెలియదు. అందరికీ తెలిసిందే, అయినా చెప్తాను. ఒక ఊళ్ళో ఒక మూర్ఖుడి దగ్గర ఒక బాతు ఉండేది. అది రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఒకరోజు ఆ మూర్ఖుడు తెలివిగా ఆలోచించి రోజు ఒక గుడ్డు కోసం వెయిట్ చేయడం ఎందుకు, ఉన్నవన్నీ ఒకేసారి తీసేసుకుందామని దాని కడుపు కోశాడు. వాడి కడుపు కొట్టుకున్నాడు. ఇప్పుడంత దురాశతో ఎవరున్నారు? మోమెంట్ని బట్టి మెసేజ్ మారుతూ ఉంటుంది. ఇక్కడ ఫోకస్ మూర్ఖుడు కాదు, బాతు. అదే బాతు ఒక తెలివైన వాడి దగ్గర ఉంటే ఎప్పటికీ ఉంచుకుంటాడు. నేను చెప్పేది అదే, ఎప్పటికీ ఉంచుకుంటాడు. ఎందుకు అరుస్తుంది అది? ఏమో. వెళ్ళి చూస్తావా?
ఏంటిది చచ్చిన వాళ్ళని బ్రతికిస్తుందా? లేదు, బ్రతుకున్న వాళ్ళని చావకుండా చేస్తుంది. నా విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ఏమైనా నిన్ను కాపాడుతుందా? మనల్ని. ఓఎంఆర్ దగ్గరికి వెళ్లకుండా మొత్తానికి వచ్చావు, అనుకున్నది సాధించకుండానే. శివాని ఎక్కడా? మనిషికి దేవుడిచ్చిన శాపం ఏంటో తెలుసా? ఎస్ ఆర్ నో అనే ఆప్షన్స్ ఇవ్వడం. హ్యావింగ్ ఎ చాయిస్, అది కూడా నాలాంటి మనిషితో డీల్ చేసేటప్పుడు వెరీ డేంజరస్. శివాని, లుక్, షీఈస్ వెరీ మచ్ ఫైన్. జస్ట్ కొన్ని టెస్ట్లు చేసామంతే. ముందే ఓకే అనంటే మీ అన్న వదిలి కూడా బతికేవాడు. బాస్, యు నో ద స్టోరీ. ఎస్. నో. Oh, you are already a team. That's all right. చూడు, ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్పడం నాకు ఈజీ అవుతుంది. మీ టీం వర్క్తో నాకు పని ఉంది. లెట్స్ స్టార్ట్ early in the morning. ఓకే? ఏంటిది? ఓఎంఆర్ నుంచి తప్పించుకోవడానికి బెస్ట్ వే ఏంటి? చంపి. అదే అనుకుంటున్నాను. వెళ్ళి నీ గన్ తీసుకురా. Are you mad? కాదు, వెళ్ళి గన్ తీసుకురా. శివాని కూడా నిద్రలేదు. దీని వెయిట్ ఎంత? 55 grams. బుల్లెట్ ఈ ఎండ్ నుంచి షూట్ చేస్తే ఆ ఎండ్కి రావాలి. కెన్ యూ డూ ఇట్? 1000%. ఓకే. మిర్రర్ పగులుతుంది కదా? పర్లేదు, షూట్. Where is the bullet? 1000% అన్నా. మర్డర్ చేస్తానని మ్యాజిక్ చేస్తున్నావా? ఈ మ్యాజిక్ మర్డర్ చేస్తుంది. ఎలా? ఈ రాగి తీగతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసి దానిపైన వ్యాక్స్ పూసాను. అది నువ్వు ఫైర్ చేసిన బుల్లెట్ని వెంటనే మూవ్ అవ్వకుండా ఆపుతుంది. ఈ వ్యాక్స్ కరిగే కొద్దీ దీని వెయిట్ తగ్గుతూ ఉంటుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెయిట్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సెట్ చేసిన వెయిట్కి రీచ్ అవుతుందో అప్పుడు బుల్లెట్ పేలుడు పదార్థాన్ని తాకుతుంది. కార్ బ్లాస్ట్ అవుతుంది. నీకు అర్థం కాదు. నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది టెంపరేచర్ పెట్టి కరుగుతూ ఉంటుంది. మనం సెట్ చేసిన వెయిట్కి ఇది బ్లాస్ట్ అవుతుంది. ఈ లోపల మనం కార్ నుంచి బయటకు వచ్చేయాలి. Are you serious? ఇది జరిగే పనేనా?
ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? సమ్వేర్ అవుట్ సైడ్, నాట్ పర్టికులర్. క్రిమినల్స్కి ఇండియా కంటే సేఫ్ ప్లేస్ ఇంకెక్కడా లేదు. ఐఎమ్ జస్ట్ జోకింగ్. What's that? నాకే నేను చేసుకున్న మెటల్ డిటెక్టర్. నువ్వే ఒక పెద్ద మెటల్ డిటెక్టర్, నీకెందుకు ఈ డిటెక్టరా? వామిటింగ్ వస్తుంది. స్టాప్ ద కార్. వాటర్. అందులో సుధర్మ ఉంది.